మార్చి 2026 నాడు మైనింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ టీము మళ్ళీ ఈ క్రషర్ను విజిట్ చేసింది. ఈ క్రషర్ను విజిట్ చేసి 13వ తారీఖు నాడు రెండవ షోకాజ్ నోటీస్ను ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మైనింగ్ అధికారులు ఇవ్వడం జరిగింది. మొదటి షోకాజ్ నోటీస్ స్పందన లేదు, మొదటి డిమాండ్ నోటీస్ కు స్పందన లేదు, మొదటి లెటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాస్తే వాళ్ళు కూడా స్పందన లేదు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేసి రెండవసారి మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్ కి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ అధ్యక్ష, దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. రెండవసారి రాఘవ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుంది, అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తుంది, రికార్డులు ఇవ్వడం లేదు. మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అక్కడ 11,200 మెట్రిక్ టన్నుల క్రష్డ్ మెటీరియల్ అక్కడ ఉన్నది. ఈ 11,200 మెట్రిక్ టన్నులకు రికార్డు అడిగితే వాళ్ళు చూపించలేకపోయిందని కూడా ఈ లెటర్ ఈ షోకాజ్ నోటీస్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈ షోకాజ్ నోటీస్ గురించి ఒక లైన్ చదివి వినిపిస్తాను అధ్యక్ష. The subject and reference cited where the technical staff of this office has inspected the stone crushing unit located survey number 62 and 63 of Kotwalguda, Shamshabad Mandal, Rangareddy Jilla. Measure Raghava Constructions Private Limited on 4/3/2026 and reported that on the day of inspection that stone crushing unit is working with diesel generator. As per physical observations, there is a stock of about 11,200 metric tons of rough stone aggregates available in the unit, and the in charge of the stone crushing unit have failed to provide any documentary evidence having paid the seigniorage fee for the said stock available at the unit, which is in violation of Rule 26(3)(2) of TMMC Rules 1966. In view of the above, Raghava Construction Limited hereby requested to showcase notice why action should not be taken for collection of normal seigniorage fee along with 5 times penalty and DMFT, SMET and permit fee for the stock available at the unit Telangana Mineral Concession Rules within 15 days from the date of receipt of this notice, following which further action will be initiated as per Rules 1966. అంటే రెండవసారి కూడా వీళ్ళు ఇంత స్పష్టంగా రాఘవ కన్స్ట్రక్షన్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. ఇంతటితో ఆగింది అధ్యక్ష. రెండవసారి మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మళ్ళీ ఇంకో లేఖ రాశారు. ఏమని రాశారు? అది కూడా ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. రెండవసారి కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ గా నడిపిస్తున్నారు, దీనికి సిఎఫ్ఈ లేదు, సిఎఫ్ఓ లేదు, లైసెన్స్ లేదు, దీనికి ఏ రకమైన అనుమతి లేకుండా డీజిల్ జనరేటర్ మీద నడుపుతున్నారని మళ్ళీ రాస్తున్నారు అధ్యక్ష. ఆ లేఖలో కూడా ఒక పారాగ్రాఫ్ చదివి వినిపిస్తా. ఈ లెటర్ ఎప్పుడు రాసిండ్రు? రెండవసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంటే 5 మార్చి 2026 నాడు రెండవసారి కూడా లేఖ రాయడం జరిగింది. ఇందులో ఏం చెప్పిందంటే అధ్యక్ష, ఫర్దర్ ఇట్ ఇస్ సబ్మిట్ this office receiving frequent complaints against stone crushing Raghava Constructions carrying crushing operations without valid CFE and CFO. Though the reference cited, the technical staff of this office is inspected the stone crushing unit Kotwalguda survey number 62. The stone crushing unit is operated with diesel generator. Further, the in charge of the stone crusher company have failed to produce the permissions of consent of establishment, consent of operation, and recorded the stock available at the unit for which necessary action should be initiated. In view of the above, environmental engineer is kindly to take further necessary action against the stone crusher unit held by Measure Raghava Construction Private Limited carrying the crushing operations without valid CFE and CFO. అంటే రెండవసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ క్రషర్ ను సీజ్ చేయండి, ఈ క్రషర్ మీద చర్య తీసుకోండి అని రాశారు. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నేను ఇందాకనే మంత్రి గారికి ఒక మాట చెప్పాను, ఒక క్రషర్ మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా మొదటి దారి దొరికితే 10,000 రూపాయలు ఫైన్ వేయాలి. రెండవసారి అదే క్రషరు మినరల్ డీలర్ లైసెన్స్ లేకుండా దొరికితే 25,000 పెనాల్టీతో పాటు 1 సంవత్సర కఠిన కారాగార జైలు శిక్ష వేయాలని చట్టం చెప్తుంది, రికవరీ చేయాలని చెప్తుంది. ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? అందుకే చెప్తున్న, రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రకంగా మీరు అక్రమ క్రషర్లు నడుపుతా ఉంటే అధ్యక్ష వారు మాట్లాడే మాటలు లేదా అధ్యక్ష
రక్షకుడే భక్షకుడే అయింది ఆ 10 ఏళ్లలో వాళ్ళ అధ్యక్ష. ఈరోజు పద్దులపై మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారు, కానీ వారు అక్కస్తో మాట్లాడతారు. ఒక రాఘవ కన్స్ట్రక్షన్ మీదనే ఈరోజు వారు తప్పులు చేసుంటే పై అధికారి ఫిర్యాదు చేయమని అధ్యక్ష. అది లేలే అధ్యక్ష, మీరు అక్కస్తోని మాట్లాడుతున్నట్టుగానే ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్ మీద మీరు అక్కస్తో మాట్లాడుతున్నది. ఒకవేళ రాఘవ కన్స్ట్రక్షన్ వారు ఎవరు పొరపాటు చేసి ఉంటే వారిపై పై అధికారులు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు పద్ధతిగా మాట్లాడుంటే ఉటంకించండి, కానీ వారు మాట్లాడిన ఇంచుమించు మీరు అవకాశం ఇచ్చినా 15-20 నిమిషాలు ఒకే కంపెనీ మాట్లాడుతుందంటే వారు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడుతున్నట్టు ఉంది అధ్యక్ష. రూల్ పొజిషన్ చెప్పుతుందో లేదో ఒకసారి మీరు చూడండి. ఇది కరెక్ట్ కాదని నా ఆలోచన.